హలో అండి. ఇక్కడైతే మార్నింగే ఎర్లీగా రెడీ అయిపోయి మా హస్బెండ్ స్కూల్‌కి అయితే స్టార్ట్ అయిపోతున్నారు. ఈరోజు ఎగ్జామ్ ఉంది. అందుకే కొంచెం ఎర్లీగా అయితే స్టార్ట్ అవుతున్నారనమాట. అండ్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్ అట్లాంటివి ఏమీ ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళట్లేదు. బికాజ్ ఆయన ఎగ్జామ్ టైంకి మళ్ళీ వచ్చేస్తారు. ఇంక ఈరోజైతే బ్రేక్‌ఫాస్ట్ కూడా బయట నుంచే తీసుకొస్తా అని చెప్పారు కాబట్టి నేను కూడా ఇంట్లో ఏం ప్రిపేర్ చేయట్లేదు. ఈ గ్యాప్‌లో ఇంట్లోకొచ్చి ఇంక మిగిలిన పనులు కంప్లీట్ చేసుకుంటే చేతన్ కూడా లేచేసాడనమాట. ఇంకా వాడిని లేపి మెల్లగా వాటర్ ఇచ్చి ఈలోగా బెడ్ అంతా సెట్ చేసి మొత్తం అంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. వాడేంటంటే లేవడానికి కొంచెం లేజీగా ఫీల్ అవుతూ ఉంటాడనమాట. నేను కూడా స్లోగానే లేపుతాను. ఎందుకంటే స్కూల్ స్టార్ట్ అయిందనుకోండి వాడు కూడా ఇంకా హర్రీ బరీగా వెళ్ళాల్సిందే కదా! అందుకే ఇంక నేను కూడా వాడిని వీలైనంత కాలం స్లో మార్నింగ్స్ అయితే ఎంజాయ్ చేయనిస్తున్నాను. ఇక్కడైతే మా పనులయ్యి చేతన్ ఫ్రెష్ అయ్యేలోగా మా హస్బెండ్ వచ్చేసారు. బ్రేక్‌ఫాస్ట్ కూడా తెచ్చేసారు. ఇంకా మేము కూడా బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత ఇంక కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట నేను. ఈరోజైతే బీరకాయ, టొమాటో ఇగురు చేస్తున్నాను. ఈ కర్రీ లో ఫ్లేమ్‌లో స్లోగా కుక్ చేస్తా అనమాట. సో దట్ టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది ఇలా చేస్తే. నెక్స్ట్ ఈరోజు లంచ్ ప్లేట్ వచ్చేసి ఇదనమాట. ఒక కర్రీ కుక్ చేసినా మంచిగా ఇలా ప్లాన్ చేసుకుని ఎగ్, బనానా, కర్డ్ అలాగే కరివేపాకు కారపొడి లేదంటే మునగాకు పొడి ఇలా ఏదో ఒక దాంతో మంచిగా న్యూట్రిషియస్‌గా ఉండే విధంగా ప్లేట్‌నైతే డిజైన్ చేస్తూ ఉంటా లంచ్‌కి. సో నెక్స్ట్ ఇంక మా హస్బెండ్ వచ్చి లంచ్ చేసి వెళ్ళిపోయారనమాట. చేతనైతే ఇక్కడ ఈ బ్లాక్స్‌తో మంచిగా పెట్టి ఆడుకుంటూ ఉన్నాడు. అసలు వీడి క్రియేటివిటీ చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తదనమాట. చిన్నప్పటి నుంచి వాడికి నేను ఫ్లాష్ కార్డ్స్ యాక్టివిటీస్ అవి చేయిస్తూ వచ్చేదాన్ని కదా! ఆ కష్టం వృధా పోలేదనిపిస్తుంది. ఇక్కడైతే మింత్రాలో ఆర్డర్ చేసిన డ్రెస్ వస్తే చూస్తున్నాను. ఫుల్ వీడియో లింక్ ఛానల్ నేమ్ కింద ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.